ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మ చదువుతారు. మనం అందరం కూడా ఏకీభవిద్దాం. దేవునికి స్తోత్రం. కీర్తన 14 మొదటి నుంచి. దేవునికి స్తోత్రం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుబంధులు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవారు ఒకరును లేదు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరును లేరు. ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మిగిలినట్లు నా ప్రజలను మృంగుచు పాపం చేయవారు అందరికీ తెలివి లేదా? పాపము చేయవారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. బాధపడి వారి ఆలోచనలు మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలోని తన ప్రజలను రక్షించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. దేవనామానికి మహిమ కలుగును గాక. దయచేసి అందరూ కూర్చోండి. ప్రధాన గాయకునికి దావీదు రాసిన కీర్తన. దేవనామానికి స్తోత్రం కలుగును గాక. దయచేసి ఎవరు మాట్లాడదు, అందరూ కూర్చుంటే మనం కీర్తన 14 ధ్యానిద్దాము. ప్రధాన గాయకునికి దావీదు రాసినటువంటి కీర్తన. మొదటి మాట ఏముంది? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. వీళ్ళెవరండి? బుద్ధిహీనులు. ఈ బుద్ధిహీనుల వల్ల వీరి వల్ల ఎవరికి నష్టం రాలేదంటే వీరే చెడిపోయారట, వీరే అసహ్యమైన కార్యాలు చేస్తున్నారట. దేవునికి స్తోత్రం. మన మేలు చేయవాడు ఒకడునూ లేడు. ఎవరండి వీళ్ళకి మేలు చేస్తారు? మేలు చేసినా కూడా వీళ్ళు ఏమంటారో తెలుసా? దేవుడు లేడని అంటారు. మరి దేవుడు లేకపోతే మేలు చేసేవాడిని పంపించేది ఎవరు మన యొక్కకి? దేవుడే. మరి ఈ బుద్ధిహీనత ఎలా అయిపోయిందంటే అసహ్యమైన కార్యాలు, చెడు కార్యాలు, పాపం నియోచిస్తూ పాప సంబంధమైన కార్యాలు చేస్తా ఉన్నారు. ఎవరండి వీరు? బుద్ధిహీనులు. వీరికి బుద్ధి లేదు. కొంతమంది చూడండి, ఇష్టం వచ్చినట్టు గుద్దుకుంటూ వెళ్ళిపోతుంది. ఏమంటామో తెలుసా? నీకు బుద్ధి లేదా అని అంటాం. అంటే బుద్ధి ఏం చెప్తుంది? ఎలా ప్రవర్తించాలి, ఎలా నడవాలి, ఎదుటి వ్యక్తిని ఎలా గౌరవించాలి అనేటువంటిది నేర్పిస్తుంది. అన్నిటికంటే ముందుగా వాడు ఎలా చెడిపోకూడదు, వాడు ఎలా పడిపోకూడదో నేర్పిస్తుంది. అంతే కదండి. మొదటిగా మనం సరిగా ఉంటే ఎదుటి వారికి మనం బోధించగలుగుతాం, ఎదుటి వారికి చెప్పగలుగుతాం. చూడండి, ఈ దినాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పిల్లలు ఫోన్లు బాగా ఎడిట్ అయిపోయి ఈ ఫోన్లు పట్టుకుని తిరుగుతున్నారని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అవునా కదా? భార్య భర్త విషయంలో బాధపడుతుంది. ఈ సెల్ ఫోన్లు వచ్చాక నా భర్త నాతో 10 నిమిషాలు కూడా మాట్లాడట్లేదని. ఆ భర్త బాధపడుతున్నాడు, నా భార్య 10 నిమిషాలు కూడా నాతో మాట్లాడట్లేదు. ఎందుకని? ఈ సెల్ ఫోన్లు వచ్చాక. తల్లిదండ్రులు పిల్లల విషయంలో, పిల్లలు తల్లిదండ్రుల విషయంలో. దీనంతటికి కారణం ఎవరండి? సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ రావడం చేత మనుషులు ఏమైపోతున్నారంటే, ఇంకొక విషయం మీరు బాగా అబ్జర్వ్ చేస్తారో లేదు, క్షణికమైన కోపం వచ్చేస్తుంది. నాకు తెలుసు కదా, నేను చూసుకుంటాను కదా. అది ఎంత కోపం అంటే టెక్నాలజీ ఎక్కడికి వెళ్ళిపోయింది? బుద్ధి లేని వారి హృదయంలోకి వెళ్ళిపోయింది.
నిజమేనండి, తల్లిదండ్రులు మా పాప అసలు ఫోన్ పట్టుకుని వదలలేదండి. ఇంకో దరిద్రం ఏంటో తెలుసండి, హోంవర్క్స్ అవన్నీ కూడా ఈ సెల్ ఫోన్ రావడం చేత హోంవర్క్ అని చెప్తున్నారు. ఆ విధం చేత ఫోన్లు చాలా ఎడిట్ అయిపోయాయి. ఫోన్ వదలలేదు వాళ్ళని తల్లిదండ్రులు మందలిస్తే వాళ్ళు ఏమంటున్నారో తెలుసా అండి, మమ్మీ నువ్వు ఫోన్ పట్టుకోకుండా నాకు చెప్పు, డాడీ నువ్వు ఫోన్ పట్టుకోకుండా నాకు చెప్పు, నేను వింటాను. వ్యతిరేకత, కుటుంబాల్లో వ్యతిరేకత. పాతకాలంలో ఒక సామెత ఉందండి, గేదె చేలో ఆవు చేలో వేస్తే దూడ కట్టులు వేస్తుందా అంటే మీరు తల్లి ఎక్కడ ఉంటుందో పిల్ల అక్కడ ఉంటుంది, తండ్రి ఎక్కడ ఉంటారో పిల్ల అక్కడ ఉంటుంది, భార్య ఎక్కడ ఉంటుందో భర్త అక్కడ ఉండాలి, కానీ ఉండట్లేదు. పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఇంకా రానున్న దినాల్లో ఇప్పటి వరకు 78% పిల్లలు ఫోన్లకు ఎడిట్ అయిపోయారు. వీరు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక టీవీ సీరియల్ చూసుకోవడమో లేదంటే వాళ్ళు ఫోన్ పట్టుకుంటున్నారు, వీళ్ళు బాగా భరించినట్టు వీళ్ళకి ఫోన్ ఇచ్చేస్తున్నారు. అవుట్డోర్ గేమ్స్ లేవు, అన్నీ ఫోన్లోనే, అంతా ఫోన్లోనే జరిగిపోతుంది. వాళ్ళకి ఫుడ్ కావాలంటే బయటకు వెళ్ళేది లేదు, వండుకునేది లేదు, ఆర్డర్ తీసుకోవడం తెచ్చుకోవడం తినడం, ఇంకేం పనండి. కానీ మానవుడు మానసికంగా పూర్తిగా పాడైపోతున్నాడు, ఫోన్కి ఎడిట్ అయిపోతున్నాడు. ఈ మధ్య కాలంలో నేను గ్రూప్లో ఫోటో పెట్టాను, గోరుబావులో పడ్డవాడిని రక్షించవచ్చాను కానీ ఫోన్లో పడ్డవాడిని రక్షించలేమంట. నిజంగా ఎలా ఉన్నామంటే వాక్యాలు వింటున్నాం. ఈ మధ్యన యూట్యూబ్ బాగానే వచ్చింది, యూట్యూబ్ లో వాక్యాలు వింటున్నాం, పాటలు వింటున్నాం. ఎంతవరకు? అది కొంతవరకే. మనము వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. కొంతమంది చూడండి ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ ఇంట్లో టీవీ పోగుతానే ఉంటుంది. దేవుడు వైపునే వస్తుంది అలా వెళ్ళిపోతుంది. రోజుకు ఒకే ఒక వాక్యం పెట్టుకో, అది విను, దాన్ని ధ్యానించు. అందుకే మనకి కీర్తన గ్రంథంలో అక్కడక్కడ శలాన్ ఉంటుంది కదండి. 119 అయితే మరి ఎక్కువ ఉంటుంది శలాన్ అంటే స్టాప్ అండ్ మెడిటేషన్. ఆగి నువ్వు ధ్యానించు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆగకుండా బ్రేకులు లేని బండిలాగా వెళ్ళిపోతే ఏమైపోతావు? యాక్సిడెంట్ అయిపోతావు. కాబట్టి ఆగి ధ్యానించండి. మీ పిల్లలు మీ మాట వినట్లేదా? వాళ్ళ ఫోన్ ఎడిట్ అయిపోయారా? ఫస్ట్ నీ దగ్గర ఫోన్ పక్కన పడి పిల్లల్ని దగ్గర తీసుకో. వాళ్ళని 1 నెల పట్టవచ్చు, నీకు 2 నెలలు పట్టవచ్చు. అరే నాన్న ఫోన్లో చాలా చెత్త ఉందా, అనవసరంగా మనం ఇంతకు ముందు బయటకు వెళ్ళేవాళ్ళం కదా, ఆడుకునేవాళ్ళం కదా అని పిల్లల్ని పార్కు తీసుకెళ్ళాలని ఆడించాడు. నువ్వే తెల్లవారులు ఫోన్లో మాట్లాడుతూ ఉంటావు. నీ బిడ్డని మాట ఎందుకంటే జాగ్రత్త. నేను చెప్తున్న మాట ఏదైనా క్రైస్తవులకే చెప్తున్నాను, అన్యుల గురించి నేను చెప్పట్లేదు. వారికి తెలియదు. తెలిసిన క్రైస్తవ జనాంగానికి మాత్రమే నేను చెప్తున్నానండి మాట. క్రైస్తవ బిడ్డలన్నీ ఉన్నావా? ఫోన్ పక్కన పెట్టు. ఈ మధ్య ఫోన్ వచ్చాక బైబిల్ కూడా లేవండి, ఫోన్లోనే చదువుతున్నారు, అంతా ఫోన్లోనే. మధ్యలో ఒక నోటిఫికేషన్ వస్తూ ఉంటారు, అసహ్యకరమైనటువంటి వర్గాలతో కొన్ని నోటిఫికేషన్లు వస్తాయి. దాన్ని ఇలా పక్కన చదివి అలా చదువుతాం. క్రైస్తవులుగా ఉన్నవారు మొదటి మీ ఫోన్లు మీరు తీసేయండి. మార్పు ఎక్కడి నుంచి రావాలి? మనలో నుంచి రావాలి. మనం ఏం చేస్తాం? మార్పు మనం చూసుకోము. పక్కన ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, నేను ఎంత చెప్పినా వాళ్ళు ఏం లేదు. వారికి చెప్పడానికి దేవుడు సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. నీవెవరివి? మొదటగా నీ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు పక్కన పడి, బుద్ధిహీనత నీకు రాకముందే, నీ బిడ్డలు నిన్ను ఎదిరించకముందే, వారి దారి తప్పుకోకముందే నీ చేతిలో ఉన్న ఫోన్ నువ్వు పక్కన పడి. వాళ్ళు వినట్లేదా? ప్రార్థన చేయి. 1 రోజా, 2 రోజులా, 10 రోజులా, 5 రోజులా ప్రార్థన చేయి. ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా అవి పక్కన పడేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. భయంకరమైన దినాల్లో, రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఈ బుద్ధిహీనత మన మీద ఏలుబడి చేయకముందే
భ్రష్టత్వాత్మ మనల్ని ఆవరించక మునిపే ప్రభు అయిన యేసును మనం సొంత రక్షకులుగా అంగీకరించాలి. అంగీకరించిన మనము కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటే ఈ బుద్ధిహీనత ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే ఒక మంచి వర్తమానాన్ని మనము ఒక 4-5 రోజుల నుంచి మనము గూగుల్ మీట్లో ధ్యానిస్తున్నామండి. కుటుంబం గురించి, భార్యాభర్తల బంధం గురించి, మరి ముఖ్యంగా వివాహ బంధం గురించి మనము ఒక 5-6 రోజుల నుంచి మాట్లాడుతున్నాం. ప్రభు నామములో మీకు అందరికీ వందనాలు. ఈ దినమందు నేను వివాహ బంధం గురించి, వివాహం అన్ని విషయంలో ఘనమైన దేవుడు చెప్పాడు కదా, ఆ ఘనమైనవి మానవుడు ఘనహీనతగా ఎలా మారుస్తున్నాడో దాని గురించి మనము మాట్లాడుకుందామని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కలమైనది గాను ఉండవలెను. వేశ్యాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వివాహం ఘనమైనదని చెప్పి పాన్పు నిష్కలమైనది అన్నాడు. పాన్పు అంటే స్త్రీ పురుషులు పండుకునేటువంటి స్థలం. అది ఎలాంటిదంట? చాలా పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన దాన్ని అపవిత్రం చేసేది ఏంటట? వ్యభిచారము. దేవునికి స్తోత్రం. వేశ్యాంగులు అంటే ఇప్పుడు చూడండి, మన బైబిల్లో ఒక మాట అందరికీ గుర్తొస్తుంది, సమరయ స్త్రీ కదండి. సమరయ స్త్రీ, సమరయులు అంటే అక్కడ పాపము చేయబడేవారు ఎక్కువ ఉండేవారు. మనకి దేవుడు ఒక మాట చెప్పాడు, అపోస్తలులు 1:8 ఏమన్నాడండి? మీరు భూదిగంతముల వరకు, ఎక్కడ? యోదయ సమరయ, యోదయ సమరయ, ఇంకొకటి యెరూషలేము. ఇక్కడ నేను ఈ వాక్యం గురించి ఆలోచిస్తే 3 మాట్లాడాడండి దేవుడు. ఇక్కడ మొదటిగా ఏమన్నాడు? యెరూషలేము, రెండవది యోదయ, 3 సమరయ. దేవునికి స్తోత్రం. ఈ 3 విషయాల్లో మనం మాట్లాడుకున్నాం. నేను ఎప్పుడు కూడా మెసేజ్ ప్రిపేర్ చేసి రావడం చదువుతాను. ఇది పక్కకి వెళ్ళిపోయింది. దేవుడు ఇచ్చినటువంటి వర్తమానం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో, అపోస్తలుల కార్యము 1:8 దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే యెరూషలేము, యోదయ, సమరయ. యెరూషలేము అంటే ఆశీర్వాదం పొందిన వారు ఉండేవారు. అంటే ఇప్పుడు మనం యెరూషలేము వాసులు. అంటే ఆయన ఆలయంలో ఉండి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్న వారు యెరూషలేములో ఉన్నారు. రెండవదిగా యోదయ అంటే వీరు సెలెక్టెడ్ పీపుల్స్, వీరు ఏర్పరచబడిన వారు. మూడవదిగా సమరయులు, వీరెవరండి? జనుల చేత తృణీకరింపబడి పాపములో ఉన్నవారు, అంటే వ్యభిచారము చేత లోకము యొక్క స్నేహాన్ని అనుభవిస్తున్నవారు. మొదటిగా దేవుడు ఏమన్నాడు? మీరు సాక్ష్యం ఇవ్వండి. కానీ ఎక్కడ ఇవ్వాలి మీరు సాక్ష్యం? భూదిగంతం వారు. కానీ భూదిగంతం మొత్తాన్ని ముగ్గురుతో కలిపేశాడు ఆయన, 3 జాతులతో కలిపేశాడు. మొదటి జాతి ఏంటి? యెరూషలేము. రెండవ జాతి ఏంటి? యోదయ. మూడవది సమరయ. చూడండి, అంటే దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి ఆరాధించి దేవుని ఆశీర్వాదములు పొందుకుంటున్న వారు కూడా మీ సాక్ష్యం చెప్పాలి. దేవుని ఆశీర్వాదం. అందుకే మందిరంలో సాక్ష్యము చెప్పుడు చాలా శ్రేయస్కరం. ఎందుకో తెలుసండి, మందిరంలోకి వస్తున్నప్పుడు ఒక మాట ఉన్నది, ఆశీర్వదింపబడిన వారు ద్వారా లోనికి రండి. అంటే మందిరంలోకి వచ్చిన వారు ఎవరండి? ఆశీర్వదింపబడిన వారు. వీరెవరు? యెరూషలేము వాసులు. వీరెవరు? మరి వీరికి ఎందుకు సాక్ష్యం చెప్పాలి? వీరికి ఎందుకు సాక్ష్యం చెప్పాలి? వీరికి ఆశీర్వాదం ఉంది, దేవుని మందిరంలో ఉన్నారు. మరి వీరికి ఎందుకు సాక్ష్యం చెప్పాలంటే సాక్ష్యములో
ఒక వ్యక్తి బలము కంటే వారి బలహీనత కనిపిస్తుంది. ఒక వ్యక్తి బలము కంటే వారి బలహీనత కనిపిస్తుంది. మరి వారి బలహీనత కనిపించిందంటే బలం ఎవరండి? దేవుని బలం. అందుకే నేను ఇది నేను అది అని చెప్పొద్దు. అంతే కదండి. ఇప్పుడు మందిరం నేను కట్టానా? లేదు. ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు నేను ధన్యురాలు. హల్లెలూయా. ఒక సాక్షులు మనం చెప్తున్నప్పుడు నేను ఇది నేను అది అంటే అది యెరూషలేము వాసులకు అవసరం లేని సాక్ష్యం. ఆ సాక్ష్యంలో మన బలహీనత కనపడాలి, మన దేవుని యొక్క బలము కనపడాలి. అందుకే చూడండి, నన్ను బలపరచు అని అంటే నేను సమస్తము చేయగలను. అంటే నేను చేయలేదని కదా అర్థం, నేను అనేది లేదని కదా అక్కడ అర్థం. మరి అంత అర్థం ఇచ్చే సాక్ష్యము అర్థవంతంగా చెప్పాలి. కొంతమంది సాక్ష్యం చెప్తుంటే అది మాట్లాడలేదా అంటే మొదలు పెడతా ఉంటారు. ఆ సాక్ష్యం ఎవరిని బలపరుస్తుంది? నువ్వు బలపరచబడతానని చెప్పుకుంటున్నావు, నీ యొక్క బలహీనత ఆ సాక్ష్యంలో కనబడాలి. నేను ఎందుకు పనికిరాని దాన్ని అని అన్నప్పుడు మరి ఈరోజు బాగున్నావు కదా అని మీకు ఒక ఆలోచన రావాలి. ఎస్, నేను ఎందుకు పనికిరాని దాన్ని, దాన్ని నన్ను పనికి వచ్చినట్టుగా చేశాడు నా యేసయ్య. హల్లెలూయా. అది సాక్ష్యం అంటే నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను ఇక్కడ ఇవి కాదు. నాకు తినడానికి తిండి లేదు, నా యేసయ్య నాకు తిండి పెట్టాడు. ఇది సాక్ష్యం. నీ స్థితి ఏంటి? తిండి లేని స్థితి నీది. యేసయ్య స్థితి ఏంటి? తిండి చేసి. ఇందాక ఒక పాట పాడాం కదా, ఏం పాడాం అది? మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. హల్లెలూయా. యేసయ్య ఏంటంటే ఆయన మేలు చేయకుండా ఉండలేడు. మనం ఏం చేయాలి? ఆరాధించకుండా ఉండలేము. ఎందుకు? నేను బలహీనయ్యా, నన్ను బలపరచావు. అందుకు స్తోత్రం. ఎందుకంటే స్థుతులు ఏదో ఒక కారణం నీ స్థుతిలో ఉండాలి, ఏదో ఒక కృతజ్ఞత నీ స్థుతిలో ఉండాలి. స్తోత్రం 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 స్తోత్రం. దేనికి స్తోత్రం? నన్ను బలపరిచినందుకు నీకు స్తోత్రం. నేను బలహీనుడయ్యా, నీవు నన్ను బలపరిచావయ్యా. నేను బుద్ధిహీనుడయ్యా, నీవు జ్ఞాన బుద్ధులు నాకు అనుగ్రహించావయ్యా. అందుకయ్యా నీకు స్తోత్రం. ఎంతో మంది ఆయన ఈ స్థలానికి రాలేకపోయారయ్యా, నన్ను తీసుకొచ్చావయ్యా, అందుకు నీకు స్తోత్రం. స్తుతి స్తోత్రములు నా నోట నుండును, కీర్తి ప్రశంస ఆరోపింతును. స్తుతి స్తోత్రములు నా నోట నుండును, కీర్తి ప్రశంస ఆరోపింతును. నిత్యము యెహోవాను స్తుతించెదను, ఆయని నామము ఘనపరచెదను. నిత్యము యెహోవాను. హల్లెలూయా. నిత్యము నేను నిన్ను స్తుతిస్తానయ్యా. నా కీర్తిని నేను చెప్పుకోనైనా ఈ కీర్తిని నేను ప్రశంసిస్తానయ్యా. ఎందుకో తెలుసండి, నేను ఎగ్జామ్ రాశానయ్యా, నా వల్ల రాలేదు, కానీ నువ్వు నన్ను పాస్ చేయించావయ్యా. నాకు నీవు శక్తినిచ్చావయ్యా, నాకు నీవు బలమునిచ్చావయ్యా, ఆశీర్వాదాన్ని నాకు ఇచ్చావయ్యా. వీరేనండి యెరూషలేము వాసులు. హల్లెలూయా. యెరూషలేము కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్పాలి కదా. ఎప్పుడైనా ఆలోచించారా? యెరూషలేము కొరకు అంటే అది ఒక దేశం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక గ్రామం కాదండి. ఆశీర్వదింపబడిన వారు ఉండే స్థలము. హల్లెలూయా. అట్టి యెరూషలేము కొరకు అంటే ఆశీర్వదింపబడిన వారా లోనికి రండి అన్నాడు. యెరూషలేములో ఎవరున్నాడు? ఇప్పుడు మనం ఉన్నాం. మనం ఎక్కడున్నాం? మందిరంలో ఉన్నాం. మందిరంలో ఉంటే ఎవరు వేరు?
ఆశీర్వదింపబడిన వారు. ఆశీర్వదింపబడిన వారు ఎవరు? యెరూషలేము వాసం. ఇప్పుడు అర్థమైందండి యెరూషలేము కోసం ఎందుకు ప్రార్థన చేయాలో. ఎక్కడో యెరూషలేము దేశం ఉందని ఆయన దానికోసం అని అనుకోవద్దు. బైబిల్ ఆధ్యాత్మిక గ్రంథం. ఇది మన ఒక సేవకుడు ఒక మాట చెప్పాడు, నాకు చాలా బాగా నచ్చింది. మందిరము ఒక ఆధ్యాత్మిక బ్యూటీ పార్లర్. మందిరము ఒక ఆధ్యాత్మిక, ఆయన బ్యూటీ పార్లర్ అన్నారు, నేను ఆధ్యాత్మిక బ్యూటీ పార్లర్ అంటున్నాను. ఎందుకో తెలుసండి, బ్యూటీ పార్లర్కి ఎందుకు వెళ్తాం? ఫేస్ నల్లగైపోయింది, లేదంటే ఐబ్రోస్ చేయించుకోవాలి, ఫేస్ ట్యాన్ పట్టేసింది, కొంచెం అందంగా కనిపించాలి, అంతే కదా. అక్కడికి వెళ్ళగానే ఒక్కదానికి వెళ్తే ఒకదానితో ఆపేస్తారా? ఇది బాగాలేదు, ఇది చేస్తే ఇది చేస్తే ఇది చేస్తే డబ్బులు ఇచ్చుకుని తెచ్చుకుంటున్నాం, అవునా కదండి. మందిరానికి వస్తే సేవకుడు ద్వారా, సేవకురాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన అంతరంగ పురుషుడు బలము పొందుకున్నట్లుగా మన సహజ ప్రతిబింబాన్ని ఈ అద్దములో చూపిస్తాడట. సహజ ప్రతిబింబాన్ని అద్దములో చూపిస్తాడట. ఎలా చూపిస్తుంది? ఎక్కడ బాలేదు నువ్వు, నిజమే కదా. ఇంతవరకు యెరూషలేము కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు యెరూషలేము అనే ఒక దేశం ఉంది కదా, ఇజ్రాయేల్ అనే ఒక దేశం ఉంది కదా, వారి కోసమే నేను మనసులో అంటే ప్రార్థన చేసినప్పుడు ఒక మాట అండి, హృదయము నిండిన దాన్ని బట్టి ఏం మాట్లాడతారంటే నోరు మాట్లాడతాడు. మన హృదయం ఎలా నిండిపోయింది? యెరూషలేము అనగానే యెరూషలేము ఉంది కదా, ఆ పట్టణం వరకు ప్రార్థన చేస్తాం. కానీ యెరూషలేము అంటే ఎవరండి? ఆశీర్వదించబడిన వారు ఉండే స్థలం. ఆశీర్వదింపబడిన వారు ఎక్కడున్నారు? మందిరాల్లో. అంటే మనము ప్రార్థన చేయవలసిన యెరూషలేము ఏదండి? మందిరాల్లో ఉండేటువంటి ఆశీర్వాదం పొందుకున్న వారు. ఎందుకు ఆశీర్వాదం పొందుకున్న వారికి సాక్ష్యం చెప్పమన్నారు యేసయ్య. ఇక్కడ ఆశీర్వాదం పొందుకుంటున్నారు, మందిరానికి వస్తున్నారు, కానీ ఒక్కొక్క సమయంలో నా వల్ల కాదేమో, నేను ఇది చేయలేనేమో, నేను నిలబడలేనేమో, దేవుని కొరకు నేను ఉండలేనేమో అని ఒక ఆలోచన. ఎందుకో తెలుసా? ఆ యొక్క సంసిగ్ధత అనేది దేవుడికి తీసుకొస్తాడు. నా కుమార్తె నా కోసం ఉంటుందా? మేలు పొందుకుంటేనే వెళ్ళిపోతుందా? కష్టం వస్తే ఉండదా? ఆగిపోద్దా? సాగిపోతుందా? ఆగిపోను నేను సాగిపోదును, ఆగిపోను నేను విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆగిపోను నేను సాగిపోదును. హల్లెలూయా. నేను ఎక్కడ ఆగిపోను? విశ్వాసంలో ఆగిపోను. నేను ఎక్కడ ఆగిపోను? ప్రార్థన ఆగిపోను. నేను ఎక్కడ సాగిపోతాను? దేవుని మందిరంలో. బాధ వచ్చిందా, కష్టం వచ్చిందా, ఇరుకు వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, ఆగిపోవద్దు. ఆశీర్వదింపబడిన వారులారా, దేవుని మందిరంలో ఉన్న వారులారా, మీరు ఒక బలమైన సాక్షులుగా వాడబడాలి. మనము ఒక సాక్ష్యం చెప్తున్నాం అనుకోండి, బలహీనమైన వారు ఆశీర్వదింపబడిన స్థలంలో ఉంటే ఆ సాక్ష్యం ఏంటారు? అవును కదా, ఈ శ్రమ దేవుడు అనుమతించాడు కదా. చూడండి, మనము ఏదైనా శ్రమ రాగానే తట్టుకోలేని శ్రమ అనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామో తెలుసండి, ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? యోబు గారిని జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకని? యోబు శ్రమ వచ్చింది, యోబు ఏం చేశాడు? ఆ శ్రమ నుంచి తప్పించుకున్నాడు. దేని చేత? దేవుని యొక్క కార్యముల చేత.
దేవునికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ఒక మాట అన్నాడండి, దేవుడు ఇస్తేనే పొందుకోగలమా అంటే యెహోవా ఇచ్చును అంతే కదండి. నాకు ఎక్కడి నుంచో రాలేదు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా ఇస్తే నా ఎదుకు వచ్చింది. ఇది యెహోవా తీసుకున్నాడు. నిజంగా ఎవరు తీసుకున్నారండి? యెహోవా తీసుకున్నాడు. సాతాను దేవుని అనుమతి తీసుకుని వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట ఏంటంటే, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 26వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమ పడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మందిరంలో మనం ఉన్నాం కదా, మనం అందరము ఎవరమండి? దేవుని యొక్క శరీరాన్ని, అంతే కదా. సంఘము దేవుని శరీరము, సంఘము దేవుని శరీరము. ఈ సంఘానికి శిరస్సు ఎవరు? యేసయ్య. ఇక్కడ ఈ సంఘంలో ఒక అవయవము శ్రమ పడుతుంటే మిగిలిన అవయవాలన్నీ సంతోషిస్తాయా? దానితో కలిపి బాధపడతాయా? అంతే కదా. కడుపు నొప్పి వస్తున్నాడు, కడుప నువ్వు నాకు సంబంధించిన దాని వల్ల నువ్వు పడు, నేను సంతోషంగా ఉంటాను అనగానా? మరి సంఘంలోని అవయవాల్లో, సంఘంలోని బిడ్డలు కొంతమంది శ్రమలో ఉంటే మిగిలిన వారు శ్రమలోకి వెళ్ళమని కాదండి, వారి నిమిత్తం బాధ కలిగి ప్రార్థించాలట. వారి నిమిత్తము బాధ కలిగి ప్రార్థించాలట. ఎందుకంటే ఈ ముందు వచనాలన్నీ చూస్తే దేవుని యొక్క శరీరమాన పడిన సంఘం గురించి దేవుడు ఈ దినమందు మాట్లాడుతున్న యెరూషలేము వాసుల గురించి నేను చెప్తున్నాను. వీరికి ఎందుకు సాక్షులై ఉండాలి? చూడండి, మనకి ఒక ప్రార్థన అవసరం, మనకు మధ్యలో వచ్చిన వారు కోరారు, వారి కోసం మనం ప్రార్థన చేశాం. వారి బాధని మన బాధగా తీసుకున్నాం. ఎందుకని? వాళ్ళు మనము కూడా అవయవాలనే. ఇందులో క్రీస్తు శరీరములో, క్రీస్తు సంఘములో ఆ అవయవం బాధపడతా ఉంటే నాది కాదని నేను అనుకోకుండా ప్రార్థన చేశాను, నాదే అనుకో. రేపు ఆ అవయవం లేచి సాక్ష్యం చెప్తుంది. సంతోషం ఎవరికి? అందరికీ. అవయవాలన్నిటికీ సంతోషమే, మనందరికీ సంతోషమే. అమ్మాయ నువ్వు ఎప్పుడు సాక్ష్యం చెప్తావా అని చూస్తున్నానంటాం, అంటాం లేదా? అంటే ఆ అవయవం బాగుపడ్డ తర్వాత మనం ఏం చేస్తాం? ఇంకో అవయవం ఎక్కడైనా అనారోగ్యంగా ఉందేమో అని చూస్తాం. ఒక శ్రమ వచ్చిందా, ఒక కష్టం వచ్చిందా, నిన్ను బలపరచడానికి దేవుడు అనుమతిస్తున్నాడు. అంతేగాని నేను అనుమతిస్తున్నానని చెప్పి మన మాటలు మనం మాట్లాడేసి, యోగు ఒక మాట అన్నాడు. ఏమన్నారు తెలుసు? తన భార్య వచ్చి, తన భార్య ఏమన్నారు? నీకు ఇంత శ్రమ కలిగింది కదా అని ఏదో ఒకటి అన్నారు. ఏమన్నా తెలుసా అండి? ఏమన్నారు? ఒక మాట, నీ దేవుడు దూషించు అంటే ఆ మాట మాట్లాడింది ఎవరు? భార్య కాదు, దురాత్మ ఆమె యొక్క నోరును ఉపయోగించుకుంది. అందుకే దేవుడు ఏమన్నాడు? యోగు ఏమన్నాడు తెలుసండి? సాతానకు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడదు. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి, శ్రమ ఎంత వచ్చింది, కష్టం ఎంత వచ్చింది అనేది మనం చూసేటప్పుడు. అందుకే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చివరి భాగంలో ఒక మాట ఉందండి. క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. హల్లెలూయా. క్రైస్తవులకి, యెరూషలేము వాసులకి, మందిరంలో ఉన్న వారికి ఒక శుభవార్త ఏంటో చెప్పండి. మీకు శ్రమ ఉందా? మీరు ధన్యులు. మీకు కష్టం ఉందా? మీరు ధన్యులు. కష్టం లేకపోతే మీరు ఎవరండి? అన్యులు.
కష్టం ఉందా, శ్రమ ఉందా, దుఃఖం ఉందా, బాధ ఉందా, బలహీనత ఉందా, ఏముంది నీలో? ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యత. ఎందుకో తెలుసా అండి? ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? బలహీనత అంటే బహు సంతోషముగా అతిశయపడింది. నీకు బలహీనత ఒక బాధ ఉందా, అతిశయించు. దీన్ని బట్టి అతిశయించాలి కానీ కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయించుదురు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టే అతిశయించాలి. అతిశయించువాడు తనకు కలిగిన దాన్ని బట్టి అతిశయించుకోడు. అతిశయించువాడు తనకు కలిగిన దాన్ని బట్టి అతిశయించుకోడు. దేవునికి స్తోత్రం. ఇక అపోస్తలుడైనటువంటి పౌలు దేని బట్టి అతిశయించాడండి? బలహీనతను బట్టి. దేవునికి స్తోత్రం. బలహీనతను బట్టి అతిశయించాడు. ఎందుకని? నా బలహీనత ఉన్నప్పుడు నేను దేవుడికి దగ్గర అవుతాను. అందుకే చూడండి, శరీరం బలహీనమే కానీ ఆత్మ సిద్ధమే. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలుకి శరీరంలో ఒక బలహీనత వచ్చింది, కానీ ఆ బలహీనతను బట్టి ఆత్మపరంగా బలపరచబడుతున్నాడు. కాబట్టి నన్ను బలపరచవాని అంటే నేను సమస్తము చేయగలను. సమస్తము చేయగలను. మరి ఆయన బలపరిచేవాడు లేకపోతే నేను ఏం చేయనని? అసలు ఏమీ చేయలేను. సమస్తం అంటే ఏమి చేయలేమని. కాబట్టి మీకు ఏదైనా ఒక బలహీనత ఉంటే బాధపడు. ఎందుకో తెలుసా? ఈరోజు చాలా చూస్తున్నాం. భయంకరమైన స్థితిలో చాలా కొన్ని అంశాలు చూస్తున్నాం. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసండి? నన్ను బలపరచువాని అంటే నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. ఎవరు బలపరుస్తున్నారు? దేవుడు. ఎక్కడ బలపరుస్తున్నారు? దేవుని మందిరంలో. ఉందే చెప్పాను కదండి, ఆశీర్వదించబడిన వారు లోనికి రండి. మన వాక్యం ఏంటి? యెరూషలేము వాసులు ఆశీర్వదింపబడ్డారు. ఈ యెరూషలేముకి మీరేమై ఉండాలి? సాక్షిగా ఉండాలి. అంతే కదా? భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షిగా ఉండమని చెప్పాడు. ఆ భూదిగంతములో మొదటి వారు ఎవరు? యెరూషలేము వారు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా? యెరూషలేము వారు అంటే ఎవరు? ఆశీర్వదింపబడిన వారు ఎక్కడ ఉంటారు? ఎస్, మందిరంలో మీరు చెప్పే సాక్ష్యం ఇక నుంచి బలహీనతను బలపరచబడేటట్టుగా ఉండాలి. నేను అనే మాట రావద్దు. నేను అంటే ఎవరు? మేము బలహీనుడే. ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు ఎవరు? బలహీనుడే. దేని ఎందు బలపరచబడ్డాడు? దేవుని ఎందు కలిగిన బలహీనతను బట్టి. సాక్ష్యం చెప్తున్నప్పుడు మన మాట ఏమై ఉండాలి? అయ్యా, నేను బలహీనురాల్ని, నేను ఇది చేశానంటే నేను కాదు, నన్ను బలపరచువాని అంటే నేను సమస్తము చేశాను. అంటే ఈ పని చేశాను, ఈ శ్రమ నుంచి బయటకు వచ్చాను, ఈ కష్టం నుంచి వచ్చాను, ఈ వ్యాధి నుంచి వచ్చాను, ఈ యొక్క బంధకాల నుంచి నేను బయటకు వచ్చానంటే ఎవరిని బట్టి? యేసయ్యను బట్టి. ఈ సాక్ష్యం నేను భూదిగంతముల వరకు చెప్పాలి. చెప్పాలంటే మొదటిగా నేను ఎవరికి చెప్పాలి? ఆశీర్వదింపబడిన వారికి చెప్పాలి. ఎందుకు చెప్తున్నానంటే నా కొరకు మీరు ప్రార్థన చేశారు. నేను మీలో ఒక అవయవాన్ని, ఈ శరీరంలో, ఈ సంఘంలో నేను ఒక అవయవాన్ని. నేను బాధ కలిగి ఉంటే మీరు నన్ను చూస్తూ ఊరుకోలేదు. మీరు నా కొరకు ప్రార్థన చేశారు. కాబట్టి మొదటిగా నేను ఇక్కడ నా సాక్ష్యం చెప్తున్నాను. సాక్ష్యం మొదటిగా ఎక్కడ జరిగిందండి? మందిరంలో జరిగింది. రెండవదిగా ఎక్కడ జరిగింది చెప్పండి? యూదయ. వీరెవరండి? ఏర్పరచబడిన వారు. ఏర్పరచబడిన వారు అంటే మనం వెళ్ళి యూదా దేశానికి వెళ్ళి చెప్పమని కాదండి. ఏర్పరచబడిన వారు కొందరట. ఏర్పరచబడిన వారు కొందరు. పిలువబడిన వారు ఎంతమంది? అనేకులు. ఎక్కడుంది వాక్య భాగం? వెళ్తారు. ఏర్పరచబడిన వారు కొందరు, పిలువబడిన వారు
ఎక్కడుంది వాక్యం? శ్రావణియా స్రవంతియా అంతే శ్రావణి చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి కొన్ని ఎవరితో చెప్పాడు ఈ మాట యేసయ్య? తను అందు కదా అక్కడ మత్తయి అంటే మత్తయి సువార్త అంతా ఒకటి గుర్తుపెట్టుకోండి. సువార్తలన్నీ కూడా యేసు ప్రభువు వారికి శిష్యుల మధ్య జరిగింది. ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎక్కడ అన్నాడు ఈ మాట? అయినా ఎవరు ఏర్పరచబడ్డారు, ఎవరు పిలువబడ్డారు? యూదులు ఏర్పరచబడ్డారు. ఏర్పరచబడ్డ వాళ్ళు ఏం చెప్తున్నారని అక్కడ? పరిసయ్యులుగాను సద్దుకయ్యులుగాను విమర్శించేవారుగాను ఉన్నారు. శిష్యులు ఎవరు పిలువబడ్డారు. ఇప్పుడు ఏర్పరచబడిన వారికి అంటే యూదులకి అంటే ఇందులో ఏర్పరచబడ్డారు ఈ దేవుని బిడ్డలే, కానీ దేవుని ఆశ్రయించిన వారు అంటే బాగా గుర్తుపెట్టుకోండి. నాకు అన్నీ తెలుసు, నేను మందిరానికి వెళ్ళకపోయినా నాకు దేవుడు ఉంటాడు. వీళ్ళు ఎవరంటండి? మనం 14వ కీర్తన మొదటి వచనంలో ఉన్నవారట. వీరు దేవుడు లేనన్న వారితో సమానులు. వీరు వాళ్ళన్నా కొంచెం భయం. దేవుడి శక్తి తెలియని దేవుడు లేడని చెప్పాడు. మీరు దేవుని శక్తి కలిగి మందిరంలోకి వెళ్తేనే దేవుడు ఉంటాడా? ఈ రోజు భక్తి ఎలాగైపోయిందంటే హైటెక్ భక్తి. ఫోన్లో నేను లైవ్ పెట్టుకుని మెసేజ్ చూసేస్తున్నా. కానీ దేవుడు ఏమన్నాడు? ఆశీర్వదింపబడిన వాళ్ళారా లోనికి రండి. మీరు ఫోన్లో పెడతారా? ఫోన్లోకి వెళ్ళినవాడు మళ్ళా వస్తారా? మొదటి వాక్యం మీకు తప్పైంది కదండి. నేను ఒక మాట చెప్పాను, బోరు బావులో పడ్డవాడినన్నా తీయచ్చు అంటున్నారండి, ఫోన్లో పడిన వారు తీయలేమంట. నిజమే కదా? బోరు బావులో పడ్డాడనుకోండి, అయ్యో బోరు బావులో పడ్డాడంట అనేక మంది వెళ్తారు. వారి విషయంలో జాలి పడతారు. ఎందుకో తెలుసండి, నేను వెళ్ళి బోరు బావులో పడితే ఎవరు తీయడానికి ఎందుకు ఏమంటారో తెలుసా? నడుచుకునేటప్పుడు కళ్ళు కనిపించట్లేదండి, చూసుకుని రావాలని తెలియదా అని చెప్తారు. బోరు బావులు ఎవరు పడతారండి? చిన్న పిల్లలు పడతారు. చాలా చేస్తారు. అంటే తెలియని స్థితిలో ఫోన్లో పిల్లల పాపంలో పడితే వాడిని తీయొచ్చు. మరి ఎవరు పడుతున్నారట? మరి వీళ్ళని ఎవరు చేస్తారట? ఎవరు తీరు? మనమే సహకరించుకుని దేవుడి వాక్యం దొరికినట్టు. హల్లెలూయా. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం చదవరా. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దాని ముందు 12వ వచనం ఒకసారి చదవరా. స్నేహితుడా పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చిందని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడుపును కళ్ళు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక పెళ్లి జరుగుతుందండి. పెళ్లి జరుగుతున్నప్పుడు కొంతమంది ఏర్పరచబడ్డారు, కొంతమంది పిలువబడ్డారు. ఎవరు ఏర్పరచబడ్డారు పెళ్లిలో? పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు యొక్క కుటుంబము, పెళ్లి కుమార్తె యొక్క కుటుంబం, అనేక మంది పిలువబడ్డారు. అవునా? ఇక్కడ ఏమైందంటే పెళ్లి వస్త్రం లేక, పెళ్లి వస్త్రాలు ఎవరు వేసుకుంటారండి? పెళ్లి కుమారుడు. మనం మంచిగా రెడీ అయ్యి పెళ్లికి వెళ్ళాం. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె పాత బట్టలు వేసుకుని వచ్చారు. అప్పుడు మనం ఏమంటాం? పెళ్లి వాళ్ళం అంటాం. వాళ్ళు ఏంటి ఎలా వచ్చారు? పెళ్లి వస్త్రాలు లేకుండా పెళ్లి ఎలా జరుగుతుంది? పెళ్లిలో ఒక వస్తువు కనపడకపోతే పరిగెడతారు, అయ్యో ఆ వస్తువు లేదు, ఆ వస్తువు లేదు. మరి పెళ్లి కుమారుడికి కానీ పెళ్లి కుమార్తె కానీ ఏం లేవట ఇక్కడ? వస్త్రాలు లేవు. ఏర్పరచబడ్డ వారు వచ్చారు, పిలువబడ్డ వారు వచ్చారు.
అయ్యో అందరూ వచ్చేసారు, కానీ పెళ్లి కుమార్తె ఇంకా రెడీ అవ్వలేదండి, అందరూ వచ్చేసారు. ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి? ప్రార్థన జరగడానికి ప్రార్థన అనౌన్స్మెంట్ ఎవరిస్తారు? గృహ కూడికలని దైవ సేవకులు ఏం చేస్తారంటే అనౌన్స్మెంట్ ఇస్తారు. 10 గంటలకు గృహ కూడిక అన్నప్పుడు విశ్వాసులు అందరూ వచ్చేసారండి. పాస్టర్ గారు రాలేదు, సేవకుల కుటుంబం రాలేదు. ఇప్పుడు ఎలా ఉంటారు ఇక్కడ? ఎంతో టైం అయిపోతుంది, నేను వచ్చాను, ఇంకా పాస్టర్ గారు రాలేదా? పర్వాలేదు, ఫోన్ చేసి చెప్తాం. పర్వాలేదు, నువ్వు నెమ్మదిగా రా, పాస్టర్ గారు ఇంకా రాలేదు. మనం వచ్చేసరికి పాస్టర్ గారు వచ్చేసారనుకోండి, తొందరగా పాస్టర్ గారు వచ్చేసారు, చాలాసేపు అయింది, ఎప్పుడు వచ్చారో నాకు తెలియదు, నేను వచ్చేసరికి వచ్చున్నారు. ఇది ఎలా ఉందండి? కాబట్టి ఏర్పరచబడిన వారు యూదులు. ముందు ఎవరు రావాలి? ఏర్పరచబడిన వారు రావాలి. పిలిచిన వారు వస్తున్నారు కానీ ఏర్పరచబడిన వారు రావట్లేదట. దేవుని ఏర్పాటు మీలో ఉందేమో. యూదుల గురించి ఆలోచించద్దు, యూదుల గురించి ఆలోచించద్దు. దేవుని ఏర్పాటు నీలో ఉందేమో. నువ్వు రాకుండా ఉంటే దేవుడు ఎవరిని పిలుచుకున్నాయని కార్యం జరిగించేస్తాడు. అంతే కదండి. ఒక సేవకుడు ఒక కూడికి నిర్వహిస్తానని చెప్పి ఆయన రాకపోతే అని అనుకుందా? పని జరుగుతారు. కానీ మనము దేవునికి లెక్క చెప్పేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. కాబట్టి మొదటిగా మనం ఎవరిని చూసాము? యెరూషలేము వాసులు. యెరూషలేము వాసులు అనగానే ఎవరు? ఆశీర్వదింపబడిన వారు. ఆశీర్వదింపబడిన వారు ఎక్కడున్నారు? మందిరములో. అంటే మొదట నీ సాక్ష్యం ఎక్కడుండాలి? మందిరములో. రెండవదిగా ఎక్కడుండాలి? యూదయ అంటే ఏర్పరచబడిన వారు. దేవుడు ఏర్పాటు చేసుకుని గర్భంలో వేస్తాడండి కొంతమందిని. ఆ వాక్యం చూద్దాము. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం, 4వ వచనం చూడండి. 1వ అధ్యాయం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు ఎవరండి? ఏర్పరచబడ్డారు. గర్భములోనికి రాకముందే. చూడండి, తల్లిదండ్రులైన వారు, కొంతమంది తల్లులు గర్భఫలం కోసం ప్రార్థిస్తూ, నాయన నువ్వు ఇస్తే ఇలా చేస్తా, నువ్వు ఇస్తే అలా చేస్తానంటారు. ఇచ్చాకంటారా, ఇవ్వకముందంటారా? అంటే ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ప్రతిష్ఠిస్తున్నారు కదా. ఒకటి తల్లిదండ్రులు ప్రతిష్ఠిస్తున్నారు. తల్లిదండ్రుల కంటే ముందుగానే ఎవరు ప్రతిష్ఠిస్తున్నారు ఇక్కడ? దేవుడు. ఎలా అంట? గర్భములో ఒక రూపము రాకముందే. ఎస్, గర్భములో ఒక రూపము రాకముందే నేను నిన్ను ఎరిగాను, నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? ఇర్మియా గురించి యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు ఒక బాధాకరమైన విషయం చెప్పనండి. కన్నీటి ప్రవక్త అంటే ఇర్మియా. ఇంకా బాధాకరమైన విషయం చెప్పనా? ఇర్మియా చేసిన పరిచర్య ఎవ్వరు చేయలే, కన్నీటితో చేశాడు. కానీ ఒక్క ఆత్మను కూడా ఇర్మియా రక్షించలేకపోయాడండి. కానీ ఆయన పని చేశాడు, ఆయన పని చేశాడు. అందుకే అంటున్నాడు, నా జనులు 2 నేరాలు చేశారయ్యా. చూడండి, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, జనులు చేసేటువంటి నేరాల విషయంలో ఇర్మియా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళెవరు? నా జనులు. నీవు నన్ను ఏర్పరచుకుని ఈ జనుల దగ్గరికి పంపించావు కదయ్యా, వీరు 2 నేరాలు చేశారయ్యా. ఒకటేంటి?
జీవజలముల ఊట అయినా నన్ను విడిచి అంటే దేవుని విడిచేశారు కొంతమంది. ఇంకొంతమంది ఏం చేస్తున్నారట, కొన్ని తొట్లను తయారు చేసుకుని అందులో ఏం చేస్తున్నారంట, నీళ్లు నింపుతున్నారంట. కానీ ఆ తొట్లు ఎలా ఉన్నాయి, పగిలిపోయినాయి, నీళ్లు నిలబడట్లేదు. అంటే ఇక్కడ నాకు కూడా దేవుడు రెండు జనాంగాల్ని చూపిస్తున్నాడు. ఒకటి వాక్యము విని విడిచిపెట్టేస్తున్న వారిని చూపిస్తున్నాడు. జీవజలాలైన నన్ను ఏం చేస్తున్నారు, వీళ్ళు విడిచిపెట్టేశారు. జలము నింపబడినటువంటి ఆ యొక్క తొట్లలో నింపుకుంటున్నారు. నేను జీవజలం. అందుకే ఈ మాట సమరయుల కోసం ఎందుకు చెప్పబడిందో అర్థమైందండి ఇప్పుడు మీకు. ఆ సమరయ స్త్రీ కూడా అక్కడ మాట చెప్పింది. ఎక్కడ, లూకాసు వార్త. నిజంగా దేవుడు ఇంత మర్మాలు బయలుపరుస్తున్నాడంటే ఆయన గొప్పవాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం అనుకుంటా. సంరక్షించుకుంటా నా జనులు చేసిరి రెండు నేరములు విడసిరి జీవపు. నా జనులు రెండు నేరాలు చేశారు. ఇక్కడ సమరయ స్త్రీ గురించి యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త చూడండి ఒకసారి, ఎందుకంటే సువార్తలో ఉన్నవి కదా. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఇక్కడ చూడండి 11వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది చేదుకొనుటకు నీకేమీయూ లేదే. ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన తన తండ్రి అయిన యాకోబు కంటే గొప్పవాడవా అని ఆయనను అడిగాను. ఇక్కడ 14వ వచనంలో చూడండి, యేసయ్య మాట్లాడుతున్నాడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికగొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఎవరండి ఈమె? సమరయ స్త్రీ. రెండో సాక్ష్యం మనకి ఎక్కడికి వెళ్ళాలి? సమరయుల దగ్గరికి వెళ్ళాలి, యూదుల దగ్గరికి వెళ్ళాలి కదా. ఇక్కడ సమరయ స్త్రీ ఏమని చెప్తుంది, ఆ నీళ్లు ఎటువంటియో చెప్తుంది. ఇక్కడ యూదులు ఏం చెప్తున్నారు, ఏర్పరచబడిన వారు. అంటే ఇర్మియా గ్రంథంలో రాయబడింది ఏంటంటే, నా జనులు ఏం చేశారయ్యా, రెండు తప్పిదాలు చేశారు నాయన. ఒకటి, నువ్వు జీవజలం అని తెలిసి కూడా నిన్ను వదిలేశారు. నీవు జీవజలం అని తెలిసి కూడా నిన్ను వదిలేశారు. రెండవది ఏమని చెప్తున్నాడు, ఎందులో వాళ్ళు నీళ్లు నింపుతున్నారు. ఆ వాక్యం ఎక్కడుంది? కానాను విందులో వాళ్ళు నీళ్లు నింపుతారు కదండి. లూకాసు వార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయము. గలిలయలోని కానాను ఊరిలో 3వ దినమున గలిలయలోని కానాను అను ఊరిలో వివాహం జరిగెను. దేవునికి స్తోత్రం. యేసు తల్లి అక్కడ ఉండేను. ఇక్కడ చాలా వరకు పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు వీళ్ళే వచ్చేవారు. వీరెవరండి? ధర్మశాస్త్రోపదేశకులు. వీరే యూదులు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అక్కడ విందులో ద్రాక్షారసం అయిపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీళ్లతో నింపుతున్నారు. నింపబడిన నీళ్ల వలన అక్కడ ఉపయోగం ఏమన్నా ఉందా? లేదు. యేసయ్య వచ్చి అక్కడ ఒక అద్భుతం చేశాడు. అంటే యూదులుగా నేను ఏర్పరచబడ్డానని చెప్పుకుంటూ
నాకు ఎవరైనా వాక్యం చెప్పాలంటే అంటే ఎవరో బలమైన వారు వచ్చి వాక్యం చెప్తే నీ వింటావా? మరి యేసయ్య నీ దగ్గరకు వచ్చి చెప్తున్నాడు కదా, నువ్వెందుకు ఆయన మాడినట్లేదు? మాట్లాడుతున్న వారు ఎవరండి ఇక్కడ? దేవుని సేవకులు. దేవుని సేవకులను దేవుడు ఏమని బోధించాడో తెలుసా? దూతలను బోధించాడు. అంటే దేవుడు నేరుగా అంటే దేవుడు తన దూతను పంపించి మాట్లాడినప్పుడు నువ్వు వినకపోతే ఆ దూత క్వాలిఫికేషన్స్ ఏంటో తెలుసండి? పరిశుద్ధత. ఆ దూత క్వాలిఫికేషన్స్ ఏంటో తెలుసండి? పరిశుద్ధత. అంతే. విద్యావంతుడవా, శాస్త్రవేత్తవా, అధికారివా అవేమీ కాదు. ఆనాడు శిష్యులను దేవుడు పిలుచుకున్నాడు. అంతకు ముందు ఎవరున్నారండి? ఏర్పరచబడిన వారు ఉన్నారు, సద్దుకాయలు ఉన్నారు, పరిచయులు ఉన్నారు. వీరన్నీ ఉండి కూడా వీడు ఏమి చేయలేకపోయారు. కానీ మన సాక్ష్యము మొదట యెరూషలేములో అనగా మందిరములో, 2 యూదయాలో అంటే ఏర్పరచబడిన వారు కూడా వినాలి. వారు ఏర్పరచబడిన వారిలో ఉన్న అహంకారం పోవాలి. దేవుడు ఇంత గొప్ప కార్యం చేస్తాడా? వాళ్ళు వినరండి. దేవుడు మాట్లాడతాడా? అవునా అని మాట్లాడతారు. దేవుడు మాట్లాడతాడు. నా బలహీనమైన సమయాల్లో నాకు ఆయన బలాన్ని ఇచ్చాడని చెప్పాలి. 2వ సాక్ష్యం ఎక్కడండి? మరి ఏర్పరచబడినటువంటి ఇర్మియా ఏం చేశాడు? ఏర్పరచబడినటువంటి ఇర్మియా సువార్తను ప్రకటించాడు. మీరు వినినా వినకపోయినా నాకు దేవుడు చెప్పిన పని నేను చేస్తాను. చూడండి, దేవా నువ్వు అక్కడికి వెళ్ళమన్నావు, మందిరం ప్రారంభించమన్నావు, ప్రారంభించాను ఆయన. ఎవరు వినట్లేదయ్యా. అంటే వెళ్ళమన్నా దేవుడు వినేవారిని పంపించడా? మరి అంతవరకు నువ్వేం కలిగి ఉండాలి? ఓపిక, నిరీక్షణ, పట్టుదల కలిగి ఉండాలి. ఓపిక, నిరీక్షణ, పట్టుదల కలిగి ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఒక మాట ఉంది చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం అండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 16, 13. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ సనుక్కుంటూ చేయండి కదా. చేసే పని ఎవరో రాలేదు, నేనే చెయ్యాలేమో, నాకు తప్పదేమో, నాకు ఇదేమో, నాకు అదేమో. ఏం చేయమన్నాడు దేవుడు? ప్రేమతో చేయండి, మెలకువగా ఉండి చేయండి, పౌరుషంగా ఉండి చేయండి, బలవంతులై ఉండి చేయండి. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు పని అప్పగిస్తే ఆ పని నువ్వేం చేయాలి? బాధ్యతతో, ప్రేమతో. కొన్ని విషయాల్లో కొంతమంది భర్తలు తిడతా ఉన్నా కూడా భార్యకి ఎక్కడ ఒప్పుకొస్తుందో తెలియదండి. ఎన్ని తిట్టినా కూడా నాకు కోపం రావట్లేదని భార్యలను చూశాను. మరి అలాగని నువ్వు తిట్టే భర్తగా ఉంటున్నావా? తిట్టే భార్యగా ఉంటున్నావా? తిట్టే తల్లిదండ్రులుగా ఉంటున్నారా? తిట్టే బిడ్డలుగా ఉంటున్నారా? జాగ్రత్త. దేవుడి దినమాన్ని చెప్తున్నాడు ఏంటంటే, చెప్పు, మరలా చెప్పు నరపుత్రుడా. అసలు నిజంగా ఆకారం ఉన్న దగ్గరికి వెళ్ళి మనం పనిచేయడానికే కష్టపడిపోతాం. ఈ ఏర్పరచబడినటువంటి యెహెజ్కేలు ఎక్కడికి వెళ్ళాడండి? ఎండిన ఎముకల దగ్గర దేవుడు తీసుకెళ్ళాడు. యెహెజ్కేలు ప్రార్థన చేస్తున్నాడు, నాయన ఇశ్రాయేలు పక్షంగా సైన్యం ఎవ్వరు లేని నాయన, అందరినీ చంపేశారు. ఇప్పుడు ఒక యుద్ధం వస్తే ఎలాగెళ్ళాలి ప్రభు అంటే, నరపుత్రుడా నువ్వు వెళ్ళారా అని తీసుకెళ్ళాడు. దేవునితో ఏం చేస్తున్నాడండి? వాకింగ్ టాకింగ్ చేస్తున్నాడు. దేవుడు కూడా యెహెజ్కేలుతో వాకింగ్ టాకింగ్ చేస్తున్నాడు, నడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? ఆ నడక ఒక ఎండిన ఎముకల దగ్గరికి తీసుకొచ్చాడు అనుకోండి. మనకి దేవుడు ఇల్లు ఇస్తానని చెప్పి ఒక లోయ దగ్గరకు తీసుకొస్తే ఆ పరిస్థితులు చూసే మన గుండెల్లో రాయి పడిపోతూ ఉంటుంది. అదేంటి, బయటకు చెప్పకపోయినా ఇల్లు ఇస్తానని చెప్పి గొయ్యి దగ్గరికి తీసుకొస్తున్నాడేంటి?
గొయ్యిలో ఇల్లుని ఏర్పాటు చేయలేడా? ఎండిన ఎముకలకి జీవాన్ని ఇచ్చిన దేవుడు గొయ్యిలో ఇల్లుని ఇవ్వలేడా? నుయ్యిలో కూడా ఇల్లుని ఇవ్వగలుగుతాడు. ఆయన అంత శక్తి ఉంది ఆయనకి. పొందుకునే ధన్యతే మనకు లేదు. తీసుకెళ్ళాడు. అక్కడికి రాగానే అవన్నీ చూపించాడు. ఆ లోయలోకి వస్తే ఏజ్కేల్ కూడా మనసులో అనుకునే ఉంటాడు, ఏంటి దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. దేవుడు ఏమంటున్నాడంటే ప్రవచించు. దేవుడు ఏమంటున్నాడు? ప్రవచించు. ఇలా చూశాడు. ప్రవచనం ఎక్కడ వస్తుందండి? జనుల మధ్యలో ప్రవచనం వస్తుంది, అవునా? అసలు ఏమీ లేదనుకోండి, అక్కడ ప్రవచించమంటే ఇలా చూశాడు. మరలా దేవుడు ఏమన్నాడు? ప్రవచించు నరపుత్రుడా అన్నాడు. నిజంగా యెహెజ్కేలుని నరపుత్రుడా అని ఎంత మంచి మాట అంటే అండి, ఎంత అంటే ఒక నరపుత్రుడితో ఒక దైవపుత్రుడు మాట్లాడుతున్న మాట, ఒక నరపుత్రుడితో ఒక దైవాంశ సంబోధుడు మాట్లాడుతున్న మాట. ఇక్కడ పుత్రుడే, అక్కడ పుత్రుడే. ఈయన నరులోంచి వచ్చిన పుత్రుడు, ఆయన దైవంలోంచి వచ్చిన దైవపుత్రుడు. దేవునికి స్తోత్రం. ప్రవచించమన్నాడు. ఓ ఎండిన ఎముకలారా, మీరేం పొందుకోవాలి? ఫస్ట్ మాంసాన్ని పొందుకోండి. మాంసం లేకపోతే ఎండిన ఎముకలా మనం ఉంటే ఎండిపోయిన నక్కలా ఉన్నాం. ముందు నువ్వు తిండి తర్వాతే నాకు చెప్పంటారు, అవునా? అమ్మాయిని చూస్తే చూడండి, అసలు ముఖమంతా ఎండిపోయింది. ఏం తింటుందో ఏంటో కదా. ముందేమన్నాడు? మాంసాన్ని పొందుకోమన్నాడు. పొందుకున్నారు ఆ యొక్క ఎవరు? తర్వాత జీవాత్మను రప్పించాడట. మాంసం పొందుకుని అన్ని లేచిన తర్వాత లేచి నిలవబడమన్నాడు. ఆ నిలవబడమన్నప్పుడు పెళ్ళున శబ్దం వచ్చిందంటండి. అక్కడ ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఒక ఎముక ఎక్కడుంటే ఒక ఎముక ఎక్కడో ఉంది. ఈ ఎముక లేచి నిలబడ్డాక ఎన్నో వేల ఎముకల కింద ఒక ఎముక లేస్తుందంటే అవన్నీ ఏం చేస్తుందండి? అవన్నీ కూడా పడగొట్టుకుంటూ లేస్తుంది. నీకు శ్రమ వచ్చిందా? నువ్వు లే. నీ మీద ఎన్ని శ్రమలు, ఎన్ని ఎముకలు పడ్డాయో దేవుడు మాట్లాడతా ఆ ఎముకలన్నీ కూడా, ఆ ఎముకకి జీవం లేదండి. దేవుని మాట విన్నది ఆ ఎముక. ఆ ప్రవచనం యొక్క మాట విన్నది, లేపబడింది. ఆ ఎముక వచ్చి ఈ ఎముకకి, ఈ ఎముక వచ్చి ఆ ఎముక అతుక్కున్నడికి పెద్ద శబ్దం వస్తుంది. మీలో కూడా ప్రార్థన శబ్దంతో కూడిన ప్రార్థన ఉంటుంది. ఎప్పుడో తెలుసా అండి? శ్రమ అధికమైపోయి, బాధ అధికమైపోయినప్పుడు వీళ్ళు ఉన్నారా, వీళ్ళు లేరా, అంతకుముందు ప్రార్థన చేయమంటే నాకు ప్రార్థన రాదంటాం, కిందకు పెట్టుకుంటాం, ఏదో గుస్సా 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 చెప్తాం, అవునా? శ్రమ వచ్చినప్పుడు అక్కడ ఎవరున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, పెద్ద పెద్ద శబ్దం మన నోట్లోంచి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇక్కడ ఎముకలన్నీ ఏమైపోయినాయి అంట? అతుక్కుని మనుషులైనప్పుడు అప్పుడు అన్నాడట దేవుడు, ఏమన్నా తెలుసా అండి? ఇదిగో మీ సైన్యం తీసుకుని వెళ్ళండి. ఇశ్రాయేలు పక్షంగా వీళ్ళు యుద్ధం చేస్తారు. ఒక ఆలోచన అండి, మీకు వచ్చిందా లేదో నాకు వచ్చింది ఆలోచన చెప్తున్నా. దేవుడు ఇంకా చాలా మంది ఉన్నారు కదా, ఆ ఇశ్రాయేలు ప్రజలను తీసుకురావచ్చు కదా, వాళ్ళని యుద్ధానికి పంపొచ్చు కదా, మరి వీళ్ళనే ఎందుకు చేశాడు? ఏమన్నా చెప్పగలుగుతారా? దేవుడు ఇంకా అంటే కొంతమంది చనిపోయారు, ఇంకా బతుకున్న వారిని తీసుకురావచ్చు కదా, చచ్చిపోయిన వారిని ఎందుకు బ్రతికించి మళ్ళా సైన్యంగా పంపించాడు? మీకు అలా అర్థమైందా? నాకేమర్థమైందో చెప్తాను చూడండి. ఇంకా మనుషులు ఉన్నారు, వాళ్ళని తీసుకురావచ్చు, మళ్ళా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనవసరం కదా. ఆల్రెడీ సైనికులే వీళ్ళు, ట్రైన్లో చనిపోయారు వీళ్ళకి ప్రాక్టీస్ అంతా తెలుసు. వీళ్ళని బ్రతికిస్తే డైరెక్ట్గా యుద్ధానికి వెళ్ళిపోతారు. వాళ్ళని తీసుకురావడానికి అంటే అక్కడ సమయం లేదు, అక్కడ ఏమి లేదు, సమయం లేదు. యుద్ధంలో ఉన్నవారు, ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడు రాకపోతే నీ ఉద్యోగం చెయ్యని చెప్తాం. అంతకుముందు రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా మీరు వచ్చి చూసుకోండి అమ్మ అంటారు. ఇప్పుడు అరుణమ్మ కొన్ని బిల్స్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మొన్న నేను విన్నాను. ఎందుకని? మరలా ట్రైనింగ్ ఇచ్చి వస్తారు, సమయం పడుతుంది. ఇక్కడ యుద్ధం జరుగుతుంది, చచ్చిపోయిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, పాతి పెట్టబడ్డారు, వాళ్ళు ఎముక లోయలో ఉన్నారు.
వారిని బ్రతికిస్తే ఏం జరుగుతుంది ఇక్కడ? డైరెక్ట్గా యుద్ధానికి వెళ్ళిపోతారు వాళ్ళు. మరి మన విషయంలో కూడా దేవుడు అట్టి కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏర్పరచబడిన వారు ఎవరు? యూదులు. వీరి దగ్గర కూడా మనది సాక్ష్యం ఉండాలి. మొదటిగా యెరూషలేము వాసుల దగ్గర సాక్ష్యం ఉండాలి. రెండవదిగా ఏర్పరచబడిన వారిని మనము ఇర్మియాను చూసాం, యెహెజ్కేలుని చూసాం. వీళ్ళు ఎవరండి? ఏర్పరచబడిన వారు. తర్వాత సమరయులు ఎవరిని చూసాం? సమరయ స్త్రీని చూసాం. నిజంగా సమరయుల దగ్గర కూడా మనం ఎందుకు సాక్ష్యం చెప్పాలో తెలుసా అండి? ఆ సమరయ స్త్రీ ఆ గ్రామం అంతా మార్చేసిందట. ఒక పాట ఉంటుంది. ఏమని పాట ఉంటుంది? యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా, తాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా, దాపు చేసి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా, నేనిచ్చు నీళ్లు నీకు ఎన్నడూ దప్పిక కాదన్నాడేమ్మా, నేనిచ్చు నీళ్లు నీకు ఎన్నడూ దప్పిక కాదన్నాడే. యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా. హల్లెలూయా. యాకోబు బావి ఉంది. ఆ బావి దగ్గర ఏమున్నాయండి? నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్లు తాగితే మరలా దాహం వేస్తుంది. అందుకే రోజు సమరయ స్త్రీ నీళ్ళు పట్టుకెళ్ళడానికి వస్తుంది. యేసయ్య ఏమంటున్నాడు? నిజంగా ఎండవేళ ఎందుకు వెళ్ళాడో తెలుసా అండి? ఎండవేళ ఎందుకు వెళ్ళాడు? ఆ బావి ఎవరిదండి? యాకోబు వారిది కదా. సమరయులు అక్కడికి రాకూడదు, కానీ మధ్యాహ్న సమయంలో వెళ్తే అక్కడ యూదులు ఎవ్వరూ ఉండరు కాబట్టి సమరయ స్త్రీ వెళ్ళింది. ఇప్పుడైతే ఎవరు ఏమనరు. చూడండి, కొన్ని సందర్భాల్లో మనం వేసుకునే వస్త్రధారణ బట్టి అని చెప్పడం ఏముందని, నైట్లు వేసుకుంటే బయటకు వెళ్ళాలంటే ఆలోచిస్తాం. ఎవరు లేకపోతే గవ్వ వెళ్ళి గవ్వ వచ్చేస్తాం కదండి. అంటే అక్కడికి ఆ సమయంలోనికి సమరయ స్త్రీ వెళ్ళింది. యేసయ్యకి తెలుసు సమరయ స్త్రీ ఆ సమయానికి అక్కడికి వస్తారని. శిష్యులందరినీ ఎక్కడికి పంపించాడు ఆయన? తినడానికి, ఆహారం తీసుకురమ్మని. ఎందుకంటే ఆయన ఒక ప్రైవసీ కోరుకున్నాడు. శిష్యులుంటే అది జరగదు. కొంత సందర్భాల్లో మనల్ని కూడా ఏకాంతత కోరతాడు దేవుడు. అక్కడికి వెళ్ళినప్పుడు నిజంగా 5 రొట్టెలు 2 చిన్న చేపలు అంతమందికి చేయగలిగిన దేవుడు ఆహారం నుంచి, ఆకాశము నుంచి మన్నాను కురిపించిన దేవుడు ఆహారం తెప్పించలేడా? తెప్పించుకోలేదు. శిష్యులు పంపించాలనుకున్నాడు, ఆయన పంపించాడు. సమరయ స్త్రీతో మాట్లాడడానికి వెళ్ళాడు. సమరయ స్త్రీ నిజంగా చూడండి, సమరయ స్త్రీ అక్కడ ఒక మాట మాట్లాడింది. ఏమందో తెలుసా? ఈ బావి ఎవరిది? చెప్పండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు ఇంకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన తన తండ్రి అయిన ఒక్కసారి 9వ వచనం చదవరా. ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకిమ్మని ఎలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఇదండి ఆమె ఎవరు? సమరయ స్త్రీ. ఈయనెవరు? యేసయ్య. యూదుడు. అక్కడ ఏంటంటే ఆ బావి ఎవరిది? యూదుడిదే. యాకోబు ఎవరు? యూదుడే. అసలు మీరు మాతోనే మాట్లాడరు కదా, మీరు మా ముఖం కూడా చూడరు కదా, మీరందరూ మధ్యాహ్నం సమయంలో ఇళ్లలో ఉంటారని నేను బయటికి ఎవరికీ కనపడకుండా నీళ్ళు పట్టుకెళ్దామని వచ్చాను. నువ్వు నన్ను అడుగుతున్నావేంటయ్యా? నువ్వు నాతో మాట్లాడుతున్నావని తెలిస్తే ఈ పరిసయ్యులు, ఈ సద్దుకయ్యులు
నన్ను బయటికి పిలుస్తారు, నా మీద నింద మోపుతారు. ఆయన మాట్లాడతాడు, నీవు మాట్లాడకూడదని నీకు తెలియదా అని నన్ను అడుగుతారు. అసలు సాంగత్యమే చెయ్యరు కదా, నీవు నాతో మాట్లాడుతున్నావేంటి? నిజంగా ఒకవేళ యేసయ్య శిష్యుని తీసుకొస్తే ఇదే మాట్లాడతారు శిష్యులు. మరియా ఒక పని చేసిందండి. అత్తరు తీసుకొచ్చి ఆయన కాళ్ళకి వేసింది కదా. అప్పుడు ఏమన్నారు వాళ్ళు? ఏమన్నారు? ఈమె ఇన్ని పనులు చేసుకొస్తూ ఇది తీసుకొచ్చి నీకు చేస్తుంది. జనులందరూ చూసి ఏమనుకుంటారు? ఈ పాపపు స్త్రీ యేసయ్య పాదాలు కడగడానికి వచ్చిందని నీ గురించి అనుకుంటారు కదయ్యా అన్నారు. మరి ఇక్కడ మాట్లాడడానికి వస్తే అదే మాట అన్నారు కదా. చదవండి. అంతలో ఆయన శిష్యులు వచ్చి ఈయన ఆయన ఆ స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి గాని నీకేమి కావాలని అయినను అదిగో చూడండి, ఈమెతో ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు నీళ్ళు కావాలంటే మేము తెచ్చేవా? నిజంగా అక్కడి నుంచి ఎవరైనా యూదులు వచ్చినా అదే మాట్లాడతారు. యేసుప్రభు నీకు నీళ్ళు కావాలంటే మమ్మల్ని అడగవచ్చు కదా, నువ్వు ఆమెను ఎందుకు పోయి ఆమెను అడిగావు చూడు అన్నప్పుడు దేవుడు ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు పాపం అనే కొండని విడిచిపెట్టేసిందండి. పాపం అనే కొండని విడిచిపెట్టేసింది. అక్కడి నుంచి ఆమె ఏం చెప్పింది అసలు ఇంకే అంటే చూడండి, ఆమె ఒక మాట ఏమంది? యూదులు సమరయులతో సాంగత్యం చెయ్యరు కదా అంది. అంటే ఆమెకు బైబిల్ తెలుసా తెలీదా? తెలుసు కాబట్టే ఇవన్నీ కూడా యూదుల శాస్త్రంలో ఉన్నాయి. సమరయులు కూడా దేవుని వాక్యం తెలుసు, పాపం చేస్తున్న వారికి కూడా దేవుని వాక్యం తెలుసు. ఆమె ఏం చేసిందో తెలుసా అండి? ఆ గ్రామం అంతా యేసయ్య సువార్తను ప్రకటించింది. ఇప్పుడు పాపములో ఆ ఉన్న స్త్రీ గొప్పదా, మనం గొప్పవాళ్ళమా? ఆమె గొప్పది. ఎందుకు గొప్పది? పాపములో ఉన్నందుకు కాదండి, పాపాన్ని విడిచిపెట్టినందుకు గొప్పది. మనం ఏంటి? దేవుల్లోనే ఉంటాం, మనం విడిచిపెట్టాం. ఎందుకు మనం ఏర్పరచబడ్డవారు అని చెప్పుకోవడం? ఎందుకు మనం యెరూషలేం వాసులని చెప్పుకోవడం? ఇప్పుడు సాక్ష్యం ఎక్కడ పనిచేస్తుందండి? యెరూషలేములో పనిచేస్తుంది, ఇంకా యూదయలో పనిచేస్తుంది, సమరయలో పనిచేస్తుంది. యెరూషలేము కంటే యూదయ కంటే సమరయలో బాగా పనిచేసింది. యెరూషలేము కంటే యూదయలో కంటే సమరయలో, అంటే మందిరములో కంటే, ఏర్పరచబడిన వారిలో కంటే, తృణీకరింపబడిన వారిలో బాగా పనిచేసింది. దేవునికి స్తోత్రం. మరి మనము యెరూషలేములో ఉన్నామా? ఇంకా యూదయలో ఉన్నామా? సమరయలో ఉన్నామా? ఈ 3 స్థలాల్లో ఉన్న వారికి మన సాక్ష్యము పనికొచ్చే విధంగా ఉందా లేదా? దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. అందుకే ఒక పాట సాక్ష్యమిచ్చేదా కర్ణమ్మ పాడతారు. సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమని నగరిన వినన సంగతులను సాక్ష్యమిచ్చేదా నన్ను స్వామి రక్షించెదను. సాక్ష్యమిచ్చేదా మనయామి యేసు దొరకుదని సాక్ష్యమిచ్చేదా. హల్లెలూయా. మన స్వామి యేసు దేవుడు అనుచు. మరి ఈ దినాన్న మందిరానికి వచ్చిన మనము ఒక మంచి సాక్షులుగా ఉందామా? ఉందాం. సాక్ష్యం ఎప్పుడూ కూడా మనం చెప్పుకుంటే కాదండి, మన కొరకు సాక్ష్యం చెప్పాలి. మన కొరకు సాక్ష్యం చెప్పగలం. తొందరపాటుతనం కూడా తగ్గించుకోవాలండి మనము. అందుకే ఒక మాట ఉందండి, మాటలాడుటకు నిదానించువాడు. కొంతమంది చూడండి వస్తారా అన్నీ గమనిస్తారు కానీ నోట్లోంచి మాట్లాడు. కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు. మితముగా మాట్లాడుడి, అమితమైన ఆనందాన్ని పొందండి.
విస్తారమైన మాటల్లో దోషం ఉండగా మానదు. సాక్ష్యములో కూడా సొంత మాటలు ఉపయోగించకూడదు. సొంత మాటలు ఉపయోగిస్తే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? పరిసయ్యులు సద్దుకాయల జాబితాలోకి వెళ్ళిపోతాం. కాబట్టి నిజమైన సాక్షులంగా మనము ఉందామండి. దేవునికి స్తోత్రం. చెప్పబడిన వాక్యము మన హృదయాల్లో ఫలించి అది ఫలము పొందుకుంటుందంటే యోదయ, యెరూషలేము, యూదయ, సమరయ అందంతటా మనము సాక్ష్యంగా ఉండాలి. ఎందుకో తెలుసా అండి? ఈ మాట బైబిల్ గ్రంథంలో మీరు ఏది చేసినా చేయకపోయినా మాట చెయ్యాలి. ఎందుకో తెలుసా అండి? అది ఆయన ఆఖరి కోరిక. యేసయ్య ఆ మాట చెప్పి భూమిని విడిచి మొత్తానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. మరి ఆ మాటకు మనం విలువిద్దామా? యేసయ్య చివరి మాటకు మనం విలువిద్దామా? ఆయన సాక్షులుగా మనం జీవిద్దామా? మన మాట, మన చూపు, మన శ్రేష్ట ఆయన కొరకి నిలబెట్టుకుందామా? చిన్న ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు వందనాలు నాయన. ఈ స్థలము నీది, ఇది యెరూషలేము నాయన. ఆశీర్వదింపబడిన వారులారా లోనికి రండి అన్నావు తండ్రి. నా సాక్ష్యము ఫలము కలిగి ఉండాలయ్యా. నా సాక్ష్యము మాదిరికరంగా ఉండాలి. ఎక్కడా నువ్వు అతిగా మాట్లాడలేదు యేసయ్యా. సాక్ష్యం ఇచ్చినప్పుడు ఇదిగో నేను ఈ కార్యము చేశానని ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడ అరవద్దు, ఎక్కడ చెప్పొద్దన్నా. కానీ వారికి కలిగిన ప్రత్యక్షతను బట్టి ఆయా ప్రాంతాలని సువార్తను ప్రకటించారయ్యా. మేము కూడా ప్రభా అయా ఏ పాత్రగా మేమున్నామో, ఏ స్థితిలో మేమున్నామో తండ్రి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఇదిగో నాయన నా తండ్రి, యెరూషలేము, యూదయ, సమరయాలలో తండ్రి నీ సువార్తను ప్రకటించి సత్యవాక్యమును ప్రభా సాక్ష్యముగా నిలబెట్టే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తూ, విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలించి అది ఫలములు పొందుకొని నాయన నానాటికి అభివృద్ధి పరచబడి నాయన ఇదిగో నాయన ప్రతి ఆదివారం సాక్షిగా, ఆదివారం నుంచి ఆదివారం వరకు నాయన మేము బయటకు వెళ్ళినప్పుడు సాక్షులుగా, మేము ఇంట్లోకి వచ్చినప్పుడు సాక్షులుగా, మందిరానికి వచ్చినప్పుడు సాక్షులుగా మేము ఉండడానికి నీ కృపను గ్రహించమని, విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించి దాని ద్వారా ఈ వారం అంతా జీవించడానికి నీవు ఇచ్చిన జీవజలాలు ఓట నాయన మాలో ఉబ్బుకు చూతండి. నేను అక్కడ పర్యంతరం అనేక మంది బిడ్డల్ని స్థలానికి తీసుకురావడానికి నీ కృపను గురించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి పొందిన నామములో ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి మన మధ్యలో ఉన్నటువంటి